ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఒక ఉన్నారు. తర్వాత ఇప్పుడు వైవై చౌదరి గారు ఎవరైతే నందమూరి తారక రామారావు గారు పరిచయం చేయబోతున్నారు ఒక నటుని, అంటే సేమ్ నేమ్స్ ఉండడం వల్ల ప్యారలల్గా ఇటు అభిమానుల్లోను ఇటు ఫ్యామిలీలోని ఎటువంటి ఏదన్నా అంటే ఒక టాక్ అయితే వస్తాను సార్ యూట్యూబ్లో. అంటే జనరల్గా ఏంటంటే యాక్చువల్గా నందమూరి తారక రామారావు గారి ఒరిజినల్ పేరు అది. ఆయన లక్ష్మీ చౌదరి గారు కానీ, వెంకటరామ గారు కానీ, లేకపోతే ఆయన పెంచిన తండ్రిగా సూకురామయ్య గారు కానీ, చంద్రమ్మ గారు కానీ, వాళ్ళు పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు పేరు పెట్టారు ఆయనకి, పెద్ద ఆయనకి. ఆయన ఒక చరిత్ర, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ప్రపంచవ్యాప్తంలో తెలుగు వాళ్ళందరికీ అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో తెలియని పరిస్థితులు, అంటే నార్త్ ఇండియాలో గుర్తించని పరిస్థితి, ప్రపంచం గుర్తించని పరిస్థితిలో నందమూరి తారక రామారావు వచ్చి తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఇది అని చెప్పి ఆయన చూపించడం, ప్లస్ ఆయన సినిమాల ద్వారా రకరకాల మెసేజ్లు, సోషల్ మెసేజ్లు పంపించి ఇది చేయటం. ఆయన ఒక నటుడుగా అద్భుతమైన నటుడు, ఒక దర్శకుడుగా అద్భుతమైన దర్శకుడు, ఒక నిర్మాతగా అద్భుతమైన నిర్మాత, 24 క్రాఫ్ట్ల మీద కమాండ్ ఉన్న వ్యక్తి. ప్లస్ రాజకీయాలకు వచ్చి రాజకీయాలని అంటే ఎప్పుడు కూడా కాంగ్రెసే ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వెళ్ళే పరిస్థితి నుంచి కాదని ఆయన రావటం, చరిత్ర సృష్టించడం, భారతదేశ చిత్రపటంలోనే రాజకీయ చిత్రపటంలోనే చెరగని ముద్ర వేయటం, ఇలా చూసుకుంటే ప్లస్ ప్రజలకు ఎన్నో ఉపయోగపడే, అంటే ప్రజల కోసమే ఆయన కుటుంబానికి ఎన్నాళ్ళు నేను ఎంతో సంపాదించి పెట్టాను అని చెప్పి రోజుకి ₹1,00,000 తీసుకునే ఇదిలో కూడా కుటుంబాన్ని వదిలేసి ఆయన రావటం, ఇలా అదొక చరిత్ర. అది నందమూరి తారక రామారావు. ఇక దాని తర్వాత ఆయన పిల్లలుగా చూసుకుంటే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ మొత్తం ఇల్లు రావటం. ఈవెన్ వాళ్ళ కుటుంబంలో దగ్గుబాటి పురంధరేశ్వర గారు కానీ, నారా భువనేశ్వర్ గారు కానీ, వాళ్ళిద్దరు కూడా ఒక సినిమాలో ఒక పాటలో వాళ్ళు నృత్యం చేశారు. ఓకే సార్. సరే, వాళ్ళు కూడా నటీమణులుగానే చేయటం జరిగింది. సో అట్లా నటరాజుకి అంకితమైన కుటుంబం అంటే ఆ కుటుంబం. సో అలాంటి కుటుంబం నుంచి సరే జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా ఏంటంటే హరికృష్ణ గారు, జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్, ముగ్గురు కొడుకులు అది. అలాగే మోహన్ కృష్ణ గారి కుటుంబం నుంచి ఓబులేశ్వర్ చౌదరి, నందమూరి మోహన్ రూప. సో ఓబులేశ్వర్ చౌదరిని సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి అతనికి ఒక ఎన్టీఆర్ అన్నట్టుగా నందమూరి తారక రత్న అని పెడతాం జరిగింది. అలాగే నందమూరి తారక రాము, నందమూరి తారక రామారావు పెట్టుకోవడం జరిగింది. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంటాం జరిగింది. ఇక ఇది ఈ పేర్లన్నీ కూడా అవును సార్ ఎన్టీ రామారావు బతుకున్నప్పుడే జరిగింది. ఓకే సార్. ఉన్నారు సార్. ఓకేనా, అయిపోయింది. ఎన్టీ రామారావు శివైక్యం చెందారు, 96లో శివైక్యం చెందారు. శివైక్యం చెందిన తర్వాత పుట్టిన వ్యక్తి అతను. సరే, దానిలో ఏంటంటే ఎన్టీ రామారావు అంటే ఆయన జనరల్గా మహర్షి, రాజయోగి ఆ టైప్ కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన ఒకసారి ఇప్పుడు జానకి రామ్ అంటే పిల్లలు కదా వాళ్ళు, పిల్లలతో ఇప్పుడు అన్నా అంట, ఒరే నువ్వు నా పెద్ద మనవడివి, నాకు ఇష్టమైన మనవడివి. అవును సార్. సో నేను నీ కడుపును పుడతా, ఈ జన్మలో ఇండియాలో పుట్టా, వచ్చే జన్మలో నీ కడుపును నేను అమెరికాలో పుట్టి నేను మళ్ళీ భారతదేశం వస్తా అని చెప్పి ఆయన ఏదో చెప్పారండి. చెప్తే మరి తన పిల్లడికి అంటే కాకతాళీయంగా అది పూర్తిగా అర్థం కాలేదు. దాని తర్వాత అమెరికాలో పుట్టే బిడ్డకి ముందే మేలా ఫీమేలా చెప్తారు. అవును సార్. ముందే పేరు పెట్టాలి. ఓకే సార్. పుట్టక ముందే పేరు పెట్టాలి అని అంటే అప్పటికప్పుడు సరే, అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నది గుర్తుకొచ్చింది. ఆయనే పుడతారు అన్నప్పుడు సరే ఆటోమేటిక్గా ఆయన పేరే పెట్టాలి కదా. అందుకని నందమూరి తారక రామారావు అని పేరు పెడతాం జరిగింది. అది హరికృష్ణ గారు కూడా అదే పేరు అందరూ అనుకుని అదే నందమూరి తారక రామారావు అతను పేరు పెట్టడం జరిగింది. పుట్టిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేసిన తర్వాత అతను దానవేద సూరకర్ణి సినిమా చేసినప్పుడు కూడా నందమూరి తారక రామారావుగానే ఉన్నాడు. మాస్టర్ నందమూరి తారక రామారావు గానే ఆయన ఉన్నాడు. ఆయనకి ఈవెన్ నంది అవార్డు వచ్చింది కూడా మాస్టర్ నందమూరి తారక రామారావు గానే వచ్చింది. అంతేగాని సినిమాటిక్ గా పేరు మార్చుకోలేదు కదా. మొన్న మోహన్ కృష్ణ గారు కూడా క్లారిటీగా చెప్పారు కదా, పుట్టుకతోనే ఆ పేరుతో పుట్టాడు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక పేరు ఉంటే దాన్ని సినిమాటిక్ గా పేరు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ అనే పిలవటం అనే పదం కోసం అది జరిగింది. సో అట్లా చూసుకుంటే ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు టాలెంట్ ఆరు, ఎవరి పేరు అంటే ఒక పేరుతో 10 మంది ఉన్నా 10 మంది స్టార్లుగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరు ఇప్పుడు ఆ ఫేస్ ఎవరిదో, ఆ యాక్టింగ్ ఎవరిదో, ఆ ఇదేందో అదే లెక్కలోనే ఉంటుంది, తప్పేలే. ప్లస్ ఇంకోటి మీరు ఇదే కాకుండా మన పూర్వీకుల యాస్టేజ్గా తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు
వాళ్ళ తదనంతరం వంశాలకు పెట్టుకుంటాం అనేది ఒక ఆచారం కదా. అవును సార్. ఆ ఆచారంలో ఏంటంటే దేవుళ్ళు అందరిని చూస్తారు, అవును కానీ మన పూర్వీకులు ఆ పేరు పెట్టిన ఐదులో వాళ్ళే పుట్టారని అనుకుని అవును పెట్టడం, లేకపోతే ఆ పూర్వీకుల ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి అనుకుంటాం. దీని ఇదిలో జరిగే పరిణామం. దీన్ని అనవసరంగా ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ఇదే చెప్పా కదా, ఈ కోడిగుడ్డు మీద ఇంట్రుకుల బ్యాచ్ ఉంటారే అవును సార్. డాష్ గర్డ్, ఈ డాష్ గర్డ్ చేసే పని ఇది. ఆ డాష్ గర్డ్కి ఏంటంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా ఇప్పుడు అతను పోనీ ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్. ఇంకోటి ఏంటి, వైవిఎస్ చౌదరి గారు ఆయనకి ఒక ఆర్టిస్ట్ పేరుతో పెట్టుకుంటారు. కొంతమంది డాష్ గార్డులు ఏంటంటే పేరు మార్చచ్చు కదా, ఎందుకు మార్చాలా? ఇప్పుడు జానకిరాము తన తాతయ్య పుట్టాడని తను అనుకుంటున్నాడు, తాత నోటితో చెప్పాడు అన్నది కూడా తనకు ఇది ఉంది. ఇవాళ జానకిరామ్ లేడు, ఇవాళ దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. తాత హరికృష్ణ గారు లేరు, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు యాక్సిడెంట్లో, అదే నల్గొండలో కాకతాళీయంగా జరిగింది. ఇలా జరిగి ఒక తండ్రి లేడు, ఒక తాత లేడు, పాపం బిడ్డ వస్తే ఆ బిడ్డని పాపం తండ్రి తాత లేని బిడ్డని పాపం మనం చేరదీసి ఆ బిడ్డకి మనం అండగా ఉండాలని అనుకునే వాళ్ళు అది అండగా లేకపోగా ఏంటి నాన్సెన్స్. ఇంకోటి ఏంటంటే ఏదో మీడియాకి కనిపిస్తే చాలు కొంతమంది పిచ్చెక్కినట్టు ఎర్రెక్కినట్టు ఏదేదో అరిచి ఏదేదో మాట్లాడేసి ఏందో అనుకుంటారు. ఏంది పిచ్చి చేష్టలు పిచ్చుకోవాలా? అందుకని కొంచెం ఆ డాష్ గాళ్ళు వాళ్ళని డాష్కే వదిలేయటం బెటర్. ఎవరో ఒక ఆయన సరే ఒక డాష్ చౌదరి పేరు మార్చచ్చుగా, ఆయన ఎవరు పేరు మార్చడానికి? ఆయన తల్లి తండ్రి పెట్టుకున్న పేరు మార్చే రైట్ ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఎందుకు ఉంటుంది? అంతే కదా. అట ఏదైనా పేరు మార్చమన్నారు, ఏమన్నా మీరు వైవిఎస్ చౌదరి యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి మీ పేరు మార్చుకోండి అని అడిగితే మార్చుకుంటారా? వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళు అనుకుని వాళ్ళు పెట్టుకున్న పేరుని ఎవరు మార్చుకుంటారు? ఎందుకు మార్చాలా? ఇవన్నీ బుద్ధి తక్కువ ప్రశ్నలు, బుద్ధి తక్కువ చేష్టలు ఇవన్నీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులకి ప్రజలకి ఇబ్బంది లేదు. సినిమాలు పాతాళ భైరవి ఎన్ని వచ్చినాయి? రామారావు పాతాళ భైరవి ఉంది, తర్వాత పద్మాలయ స్టూడియోస్ జితేంద్ర గారితో చేసిన పాతాళ భైరవి ఉంది. 10 పాతాళ భైరవులు వచ్చినా ప్రజలకి ఏ పాతాళ భైరవి ఏంటి అంటే క్లారిటీగా ఉంది, ఇబ్బందే లేదు. ప్లస్ ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆయన బాలనటుడుగా వచ్చి ఆయన ఉత్తమ బాలనటుడు నంది అవార్డు తీసుకున్న వ్యక్తి మాస్టర్ నందమూరి తారక రామారావు. అప్పుడు లేని ఇబ్బంది. ఇంకోటి ఏంటి దాంట్లో ఎవరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి సొంత అన్న కొడుకు, మరి మీకేంటి ఇబ్బంది? మీకేం ప్రాబ్లం? ఇదేదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇబ్బంది లేదు, కళ్యాణ్ రామ్ గారికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది? పెట్టింది జానకిరామ్ ఆయన పేరు పెట్టారు, పెట్టిన ఇప్పుడు ఇవాళ 18 నుంచి దాదాపు అతను 20 ఏళ్ళలో ఉన్నాడు, ఆ పేరుతోనే ఉన్నాడు కదా, ఆ పేరుతోనే అన్ని సొంతకాలు పెడుతున్నాడు కదా. ఆయన మొన్న మద్రాసు బజుల్లా రోడ్ హౌస్ ఎన్టీ రామారావు ఇల్లు చదలవాడి శ్రీనివాసరావు గారికి అమ్మారు. చదలవాడి శ్రీనివాసరావు గారికి అమ్మిన దానిలో డాక్యుమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ సైన్ చేశారు, ఈ నందమూరి తారక రామారావు సైన్ చేశారు. మరి అప్పుడు పేర్లు మార్చుకోలేదు ఇవన్నీ ఎందుకు ఇదంతా ఏంటంటే పాప ఆ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే ఆయన అన్న కొడుకు ఆశీస్సులు ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు? ఇక అది ఇది లేదు. ప్లస్ కళ్యాణ్ రామ్ గారు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో ప్రపంచానికి తెలుసు, వెరీ క్లియర్, చాలా క్లారిటీగా ఉంది. ప్లస్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు మదర్ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు పూజ చేశారు. వీళ్ళిద్దరు ఓన్ సిస్టర్, ఆవిడ స్క్రిప్ట్ ప్లస్ కజిన్స్ అందరూ కలిపి స్క్రిప్ట్ ఇచ్చారు. ఇంకేంటి ప్రాబ్లం? మీకేం ప్రాబ్లం? మీకేమైనా పిచ్చి ఎక్కిందా? ఎందుకు మీకు పిచ్చి? ఏదో అని చెప్పి లేదంటే ఏదైనా మీడియా వాళ్ళు ఏమన్నా మీకు డబ్బులు ఇస్తా అంటే ఆ చిల్లర కక్కుర్తికి ఇదయ్యి ఏదో చేద్దాం అనుకున్నారు, లేకపోతే మిమ్మల్ని ఎక్కడో ప్రొవోక్ చేసి ఇదేదో ఇష్యూ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టారా? రెచ్చగొడితే రెచ్చిపోతున్నారా? ఏమిటిది? తప్పు, మార్చుకోండి. ఓకే సార్.